సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. బీహార్ అసెంబ్లీకి నవంబర్లో జరిగే ఎన్నికల సందడి అప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడు దేశ ప్రధాని మోడీ ఇప్పటికే అక్కడ పలుసార్లు ఎన్నికల ప్రచార సభల్లో ప్రచారానికి ఆయన నడుం కట్టారు. ముఖ్యంగా ఇప్పుడు రాహుల్ గాంధీ అక్కడ ఈ ఎన్నికలకు సంబంధించిన జాబితాలు అంటే ఓటర్ల జాబితాలకు సంబంధించిన అవకతవకలకు మీద పెద్ద ఆయన ఉద్యమమే లేవదీశారు. ఓటర్ అధికార యాత్ర పేరుతోటి అక్కడ పెద్ద సభను యాత్ర నిర్వహించారు. యాత్ర నిర్వహించడం ద్వారా ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఓటర్ల జాబితాల అవకతవకల మీద ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అట్లాగే ఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఇంకోటి అక్కడ సమగ్ర ఎన్నికల జాబితా రివ్యూ అనే పేరుతోటి అనే పేరుతోటి జరుగుతున్న ప్రక్రియ మీద కూడా దేశవ్యాప్తంగా ఒక విమర్శ కానీ లేదంటే దాని మీద ఒక చర్చ కానీ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ ఎన్నికల ముందు హఠాత్తుగా బీహార్లో ఈసారి ఎందుకు ప్రారంభించారు అనేది ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తింది. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ కొడుకు తేజస్వి యాదవ్ కూడా సీఎం అభ్యర్థికి తను క్లెయిమ్ చేసుకుంటున్నాడు. అట్లాగే ఇప్పుడు ఎవరికి వాళ్ళు నితీష్ కుమారు, తేజస్వి యాదవ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎన్నికల సమరానికి ఆల్రెడీ వాళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళే బరిలో దిగి ప్రచారాలు చేసుకుంటున్నారు. తేజస్వి యాదవ్ అయితే తను సీఎం అభ్యర్థిగా అప్పుడే ప్రకటించుకున్నారు. అంటే ఇదంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ విషయం మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. అసలు ప్రశాంత్ కిషోర్ ఏమైపోయాడు? ఆయన జనస్వరాజ్ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీ పెట్టాడు. ఆ జనస్వరాజ్ పార్టీ పరిస్థితి ఏంటి? ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఈ జరుగుతున్న హడావుడిలో ఎక్కడా కూడా ఆయన కనిపించట్లేదు. అంటే ఇటు ఎన్డీఏ తోటి లేడు ఆయన, ఇటు మహాగఠబంధన్ పార్టీతో లేడు. అంటే ఆయన సొంతంగా మొదటి నుంచి చెప్పేది ఏంటంటే తను సొంతంగా పోటీ చేస్తానని చెప్పేసి ఎన్నికల్లో ఆయన చెప్తూ వచ్చారు. ఇందుకు గాను ఆయన 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రజల్లో బీహార్ పేదరికం, నిరుద్యోగం ఇట్లాంటి సమస్యల మీద ఒక చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. బీహార్లో వలస కార్మికులు బయట రాష్ట్రాలకు పోయి వాళ్ళు పనిచేసే పరిస్థితి లేకుండా బీహార్లోని ఉపాధి కల్పించే విధంగా తాను ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్పారు. అసలు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అంటే శకునం చెప్పే బల్లే ఇప్పుడు తను జాతకం వేరే వాళ్ళతో చెప్పించుకుంటున్నట్టు ఇప్పుడు ఆ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? అసలు ఈ ఎలక్షన్స్లో, బీహార్ ఎలక్షన్స్లో ఆయన పార్టీ పరిస్థితి ఏంటి? ఆయన అసలు గెలుస్తాడా? ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయి? ఆయన పాత్ర ఏంటి? దీని మీద అందరికీ ఆసక్తి ఉంది. అయితే ఇప్పుడున్న ఈ ప్రస్తుతం జరుగుతున్న ఈ రాజకీయ కార్యకలాపాల్లో కానీ ఎన్నికల్లో కానీ ఎక్కడ కూడా ఆయన పాత్ర కనిపించడం లేదు. ఇటీవల కొన్ని టీవీలకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. అంటే ఆయన క్లియర్గా చెప్పడం ఏంటంటే ఇప్పుడు తన పార్టీకి వస్తే పూర్తి మెజారిటీ వస్తుంది, లేదంటే 10 సీట్లు లోపలే వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు అంటే ఆయన తన గురించి తను అంచనాని ఖచ్చితంగా చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆయన గతంలో నరేంద్ర మోడీని గెలిపించిన ఘనత ఆయనకుంది. అట్లాగే నరేంద్ర మోడీ పార్టీని నితీష్ కుమార్ చేతిలో ఓడించిన ఘనత ఉంది. అట్లాగే ఇక్కడ పంజాబ్లో ఆప్ని, అట్లాగే పశ్చిమ బెంగాల్లో, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరినీ గెలిపించిన ఘనత అంతా ఆయనకుంది. అసలు ఈ మధ్యకాలంలో అసలు దేశంలో ఎవరైనా ఎన్నికల్లో గెలవాలంటే వాళ్ళ వెనకమాల ప్రశాంత్ కిషోర్ ఉండాలని చెప్పేసి ఒక పరిస్థితి ఏర్పడింది, ఒక ప్రచారం వచ్చింది. అయితే ఇప్పుడు మరి ప్రశాంత్ కిషోర్ వీళ్ళందరినీ గెలిపించాడు, తనను తాను గెలిపించుకోగలడా? తనను తాను గెలిపించుకోవడానికి కావాల్సిన ఎన్నికల వ్యూహం ఆయన దగ్గర ఉందా? లేదంటే ఇప్పుడు ఆయన కేవలం అంటే ఆయన మీద ఒక విమర్శ కూడా ఉంది. కేవలం గెలుపు గుర్రాల మీద ఆయన బెట్ చేస్తాడు, గెలుపు గుర్రాల కోసం ఆయన పనిచేస్తాడు, వాళ్ళు ఎట్లాగో గెలుస్తారు కాబట్టి ఆ క్రెడిట్ ఎట్లాగో ఈయనకు వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీహార్లో ఇప్పుడు ఆయన ఒక కొత్త పార్టీ పెట్టాడు.
ఆ కొత్త పార్టీకి సంబంధించి అసలు దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పాలంటే గత 35 ఏళ్లుగా లాలూ ప్రసాద్ జంగిల్ రాజ్ తోటి అక్కడ జనం విసిగిపోయారు. అట్లాగే కుల రాజకీయాలు. ఇంకోటి నితీష్ కుమార్‌కి కొంత పేరొచ్చినప్పుడు కూడా నితీష్ కుమార్ ఇప్పుడు ఆయన వృద్ధాప్యం, అనారోగ్యం తోటి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఈ ఎలక్షన్స్‌లో ఆయన మరి సీఎం అవుతారో లేదో అనేది చూడాలి. ఇంకోటి బీజేపీ కూడా ఈ నితీష్ కుమార్ పార్టీతో కలిసి లేదంటే విడిపోయి ఇట్లా ఒక దోబూచులాట కొనసాగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ కొత్త ఫిలాసఫీ తోటి అంటే మార్పు, అంటే గతంలో మోడీ కూడా ఈ మార్పు అనే స్లోగన్ మీదే అధికారంలోకి వచ్చారు మొదటిసారిగా. ఇప్పుడు అట్లాగే ఈ మార్పు అని ఏదైతే ఈయన ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడో ఆ మార్పు అనే కార్డు పనిచేస్తుందా లేదా అనేది ఇప్పుడు చూడాలి. అంటే ఇప్పుడు వరకు జరిపిన ఎక్కడ ఎన్నికల సర్వేల్లో కానీ ఎక్కడ కానీ జనసురాజ్ పార్టీకి ఈ పర్టికులర్గా కనీసం 1% కూడా వస్తుందని, 1% ఓట్లు కూడా వస్తాయా రావా అనేది ఖచ్చితంగా తేలలేదు. అట్లాగే అంటే ఆయన చెప్పడం ఏంటంటే తమకు 10% వరకు ఓట్లు ఉన్నాయని చెప్పేసేసి చెప్తున్నారు. అయితే పరిస్థితి ఇప్పుడు మరి ఆయన ఇంత ఉత్సాహంగా ఇంత ఎన్నికల స్ట్రాటజీ ఉన్నప్పుడు ఉండటమే కాదు, ఆయన సడన్గా ఇప్పుడు జగన్కి నవరత్నాలు అనేది పెట్టి ఆ నవరత్నాల వల్లే ఆయన గెలిచాడని చెప్పారు. అట్లాగే ఇప్పుడు సడన్గా ఒక ఎన్నికల ముందు ఒక ప్రచారాన్ని తీసుకురావటం, ఈ ఛాయ్ పర్ చర్చ ఇట్లాంటి వ్యూహాలు కొన్ని అందరికీ ఇది మోడీకి ఆయన అప్లై చేసి దానివల్లనే గెలిచారనుకున్నారు. అట్లాగే ఎన్నికల ముందు కొన్ని పుకార్లు క్రియేట్ చేయటం, కొంత స్ట్రాటజిక్గా నాటకీయంగా కొన్ని ఎత్తుగడలు వేయటం ఇట్లాంటివన్నీ చేశారు. ఇప్పుడు తన ఎన్నికల విషయంలో తన పార్టీ విషయంలో కూడా మరి ఇట్లాంటి టక్కు టమార విద్యలు ఆయన ప్రయోగిస్తారా? లేదంటే ఇప్పుడు కేవలం తను ఒక అభ్యర్థిగా వాళ్ళు సజావుగా అంటే ఎన్నికల్లో ఇప్పుడు మామూలుగా తన సాధారణ పద్ధతిలో ప్రచారం చేస్తారనేది ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు అసలు ఆయనకు సంబంధించిన పెద్దగా వార్తలు రావడం లేదు. ఇటీవలలో ఇప్పుడు టీవీలో 1-2 ఇంటర్వ్యూలు తప్ప పెద్దగా అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు ఏంటనేది రావట్లేదు. కానీ ఆయన చాప కింద నీరులాగా ప్రచారం చేస్తున్నారు, మొత్తం తిరుగుతున్నారు. ఆయన పార్టీ కూడా ఇప్పుడు ఒక 35 మంది కమిటీ ఇప్పుడు ఆయన ఎవరి మీద నిలబడాలి అనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది పార్టీలో. ఒకవేళ నితీష్ కుమార్ కనుక ఎన్నికల్లో నిలబడితే ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ ఆయనపై పోటీ చేస్తానని ఆయన చెప్తున్నారు. అయితే ఇప్పుడు కొసమెరుపు ఏంటంటే ఇటీవల టైమ్స్ నౌ జేవీసీ వీళ్ళు చేసిన ఒక సర్వేలో ఇప్పుడు అన్ని పార్టీలకు అన్ని సీట్లు ఇచ్చారు, కానీ జనసురాజ్ పార్టీకి సీట్లు ఇవ్వకపోయినప్పుడు కూడా వాళ్ళకి అబ్జర్వేషన్ అంటే పొలిటికల్ జేవీ శ్రీరామ్ ఈ టైమ్స్ నౌ జేవీసీ పోల్స్ నిర్వహించిన పోల్ స్ట్రాటజీస్ చెప్పేది ఏంటంటే లెఫ్ట్ బేస్టియన్స్ అంటే లెఫ్ట్ పార్టీలకు ఎక్కడైతే ఆధిపత్యం ఉందో అక్కడ ఈ జనసురాజ్ పార్టీ యొక్క ప్రభావం కనిపిస్తుందని చెప్పేసి ఆయన తన పరిశీలనలో తేలినట్టు చెప్తున్నారు. అంటే ఇప్పుడు గతంలో నేను చెప్పాలంటే బీహార్లో ట్రెడిషనల్గా కమ్యూనిస్ట్ పార్టీ కానీ సిపిఐ ఎంఎల్ కానీ మావోయిస్ట్ పార్టీలు కానీ ఇవన్నీ ఒకప్పుడు చాలా బలంగా ఉన్నాయి. ఇక్కడ పేదల పక్షాన భూ పోరాటాలు నిర్వహించాయి, ఇవన్నీ చేశాయి. కానీ ఆ తర్వాత అవి పలుకుబడి కోల్పోయాయి, అటు మధ్య ఐక్యత లేకపోవటం వల్ల దెబ్బతిన్నాయి. అయినప్పుడు కూడా 2020 ఎన్నికల్లో 29 స్థానాలకు పోటీ చేసిన సిపిఐ ఎంఎల్, సిపిఐ, సిపిఎం దాదాపుగా 16 సీట్లలో గెలిచాయి. అంటే ఎంతో కొంత అక్కడ లెఫ్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు ఆ లెఫ్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు ఈయన ప్రభావం చూపించగలరా, లేకపోతే ఎన్ని సీట్లు తెచ్చుకోగలరా అనేది ఒకటి కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈయన చెప్తుంది ఇప్పుడు అందరూ జనరల్గా ఎన్నికల ముందు ఏం చెప్తారు, మద్య నిషేధాన్ని ఎత్తేస్తామని చెప్తున్నారు. ఈయన మాత్రం మద్య నిషేధాన్ని ఎత్తేస్తానని చెప్తున్నారు. అందరూ మద్య నిషేధం పెడతామని చెప్తారు. అంటే మద్య నిషేధాన్ని ఎత్తివేయడం ద్వారా 20,000 కోట్లు ఆదాయం వస్తుంది, దాన్ని ఈ విద్య, వైద్యం, ఈ ఉపాధి కల్పన వీటి మీద ఖర్చు పెడతానని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మాటలను ఎంతవరకు విశ్వసిస్తారో బీహార్ ప్రజలైనా చూడాలి. అట్లాగే ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త అయిన ఎన్నికల
వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ తన పార్టీని గెలిపించడంలో ఎంతవరకు ఆయన వ్యూహాలు ఉపయోగపడతాయి అనేది మనం వేచి చూడాలి.